హలో మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజీ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. సో నేను విలేజ్ వచ్చానని చెప్పాను కదా. సో నేను విలేజ్ వచ్చాక ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. మా విలేజ్ పక్కన వేరే విలేజ్లో శివాలయం ముందు ధ్వజస్తంభం ఎత్తుతున్నారండి. సో ఆ ధ్వజస్తంభం చూడడానికి అని చెప్పేసి మేము ఇలా రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ ధ్వజస్తంభం ఎత్తడానికి అయితే మంచి ముహూర్తం అయితే పెట్టారనమాట. సో ఆ ముహూర్తం వచ్చేసి 6:45 అలా పెట్టారు. అయితే మేము ఆ ధ్వజస్తంభం ఎత్తే టైంకి మేము వెళ్ళాలి అంటే కనుక మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కే లేవాలి. సో అలా లేస్తేనే మేము ఆ టైంకి వెళ్ళగలుగుతాం అనమాట. ఎందుకంటే మా ఊరు నుంచి ఆ ఊరికి ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది. సో మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను నేనైతే. 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఇలా అయితే రెడీ వెళ్తున్నామండి. నేను, మా అమ్మ, మా బాబు, మా పాపనైతే మా వదినికి ఇచ్చేసి వచ్చాను ఇంట్లో. ఈ ఎండలు అయితే ఇక్కడ విపరీతంగా ఉన్నాయండి, మామూలుగా లేవు. సో అందుకని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళామని చెప్పేసి నేను ముందుగానే ఆలోచించాను. సో అందుకని చెప్పేసి ఇంట్లో వదిలిపెట్టానండి. ఇక్కడ కనపడేది మా ఊరు ఆంజనేయ స్వామి గుడి అండి. మేము మా ఊరి ప్రజలంతా కూడా చాలా అంటే చాలా నమ్ముతాం అనమాట. మేము ఇంట్లో రెడీ అయ్యి బయలుదేరే టైంకి మాకు 6:10 అలా అయిందనమాట. సో మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే మేము సెంటర్కి వెళ్ళి ఎక్కాలన్నమాట. ఏదైనా కానీ బస్సులు కానీ ఆటోలు కానీ. సో మేము సెంటర్కి వెళ్ళి చూస్తే మాకు బస్సులు కానీ ఏం దొరకలేదు. సో బస్సు దొరకపోయేసరికి మేమందరం కూడా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట ఆటోలో. సో వీళ్ళందరూ కూడా మా ఊరు అమ్మలక్కలు అనమాట. మా ఊళ్ళతో పాటు ఎక్కడికైనా వెళ్తే అస్సలు బోర్ కొట్టదండి. మీకు చాలా అంటే చాలా టైంపాస్ అవుద్ది అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కబుర్లు చెప్పమన్నా చెప్తారు. అసలు అంత టైంపాస్ మా ఊళ్ళతో వెళ్తే మేము చాలా అంటే చాలా నవ్వుకుంటానే వెళ్ళున్నాం అనమాట. మేము అక్కడికి 6:10 కల్లా మేము సెంటర్కి వచ్చేసాం కదా. సో ఈ 6:10 నుంచి 6:30 వరకు ఈ 20 మినిట్స్ వరకు కూడా మాకు ఎటువంటి బస్సులు కానీ ఎటువంటి ఆటోలు కూడా దొరకలేదండి. అక్కడ చూస్తేనేమో ధ్వజస్తంభం టైమింగ్ అయిపోతుంది అనమాట, ఎత్తే టైమింగ్. సరే అని చెప్పేసి చివరిగా 6:30కి అలా ఒక ఆటో ఉంటే మేము మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. ఆటోలు కానీ బస్సులు కానీ ఎంత ఫాస్ట్గా పోనిచ్చినా హాఫ్ అన్ అవర్లో ఒక 15 మినిట్స్ అన్నా పడుతుందండి. మేము అక్కడికి వెళ్ళేసరికి 6:45 అయిందనమాట. సో చివరిగా గుడికి అయితే వచ్చున్నామండి. ఇదిగో మా అమ్మ మా బాబు నడుస్తున్నారు. గుడికి వచ్చాక ఆ రోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే గుడిలో చెప్పులు పోతాయని చెప్పేసి మా అమ్మ ముందే ఆలోచించి ఆ తాటాయి కింద కప్పేస్తుంది అనమాట చెప్పులు. మేము ఇక్కడికి వచ్చేసరికి 6:45 అయిందండి. ఇంకా ధ్వజస్తంభం టైమింగ్స్ వచ్చేసి 6:40. ఇంక మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎత్తేసారండి, కొంచెం ఉందన్నమాట. సో పర్లేదు, కొంచెంలో కాకపోతే కొంచెమన్నా చూసాములే అన్నట్టు మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. ధ్వజస్తంభం ఎత్తుతున్నారంటే కంపల్సరీ ఏంటంటే భోజనాలు అయితే కంపల్సరీ ఉంటాయి అన్నమాట. సో ఏ గుళ్ళోనైనా కూడా. అయితే ఏంటంటే ఈ భోజనాలు వచ్చేసి మధ్యాహ్నం 12:30కి అలా పెట్టారనమాట. అయితే మేము మార్నింగ్ 7 నుంచి 12:30 వరకు ఏం చేయాలి, అందరికీ బోరే కదా. సో ఏంటంటే ఆ గుళ్ళో పెద్దలు అనేవాళ్ళు జనాలకి బోరు కొట్టకుండా కొన్ని కార్యక్రమాలు అయితే పెట్టారనమాట. ఆ కార్యక్రమాలు ఏంటంటే కొంతమంది బ్రాహ్మిన్స్ చేత కొన్ని సంబరాలు అయితే చేపించారనమాట. ఆ సంబరాలు కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేశాను, మీరు చూడొచ్చు. ఓకేనా. ఆ సంబరాలన్నీ చూసేసుకొని మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న కొన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకొని ఆ టిఫిన్ అయితే చేసాము. సో ఆ టిఫిన్ చేసిన తర్వాత ఏంటంటే పిల్లల కోసం అని చెప్పేసి ఒక జంపింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారనమాట అక్కడ గేము. సో దేవాల్సిన ఏంటంటే ఇంకా జంపింగ్ అనేది ఆడిపించేసి చివరిగా ఫైనల్గా ఒక భోజనాలు అయితే తినేసి వచ్చేసామన్నమాట. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గుడిలో ఉన్న డెకరేషన్ కానీ చాలా అయితే చాలా నాకు బాగా నచ్చింది అనమాట. ఆ గుడి డెకరేషన్ కానీ అసలు బయట అట్మాస్ఫియర్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటండి, ఎండలు అయితే విపరీతంగా వేస్తున్నాయండి. మేమైతే అస్సలు ఉండలేకపోయాము. మాకైతే గాలి ఆడలేదన్నమాట, ఊపిరి కూడా ఆడలేదు. మేము అక్కడ అంత ఘోరంగా ఉంది ఎండ. సో ప్లీజ్ దయచేసి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ఎండాకాలంలో ఏంటంటే ఒక చిన్న బౌల్లో ప్లీజ్ అండి అందరూ కూడా ఒక బౌల్లో వాటర్ అనేది బయట పెట్టండి. సో ఈ పక్షులకు కానీ జంతువులకు కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండి. సో ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.
దేవాంశ్ లుక్ ఎట్ మీ. వెళ్ళిపో